హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో నేను ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక సెలెరియో టాప్ మోడల్ ZXi ఆప్షనల్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్, పేపర్లు అన్నీ ఫోర్స్లోనే ఉన్నాయి. అండ్ అలాగే ఈ ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి సెకండ్ ఓనర్ అని చెప్పిండు. అండ్ అలాగే ఫస్ట్ మనం వెహికల్ని చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక ఫస్ట్ అయితే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి సెలెరియో ZXi టాప్ ఎండ్ వెహికల్. మారుతి సుజుకి సెలెరియో ZXi ఆప్షనల్. ఇది 2014 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ చూద్దాం. డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 సీల్ టైర్లు ఉంటాయి. అండ్ అలాగే ఈ వెహికల్కి అలా వీల్స్ వస్తాయి, కంపెనీతో వచ్చిన అలా వీల్స్ వస్తాయి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ అయితే చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే సో మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ అలాగే సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నట్టయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇది డ్రైవర్ సీట్ కాడ పిల్లర్లు అంటారు వీటిని. సో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఈ వెహికల్ యొక్క సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి, కొత్తవి అండి, అంటే నీట్గా ఉన్నాయి. సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఒకటి డ్రైవర్ సీట్ కాడ ఉంటుంది. అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్లూటూత్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఇక్కడ ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ చూసుకోవచ్చు. రీడింగ్ ఎంత తిరిగిందో మీకు చూపెడతా. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 96,530 కిలోమీటర్లు తిరిగింది. అండ్ అలాగే ఈ వెహికల్కి ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ. అండ్ అలాగే వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ లోపల ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం రేర్ అంటే డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్లను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. బండి అయితే చాలా బాగున్నది. ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి. సో ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఇటు సైడ్ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్ను చూసుకున్నా కూడా సీల్ టైరే మీరు చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇటు సైడ్ అవుట్లుక్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ రైట్ సైడ్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అంటారు దీన్ని. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో ZXi ఆప్షనల్ వెహికల్ అండి. ఇది కంప్లీట్ టాప్ ఎండ్ వెహికల్. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇటు సైడ్ ఈ క్వార్టర్ ప్యానల్ కొంచెం డిస్టర్బెన్స్ అయిందంటే ఆగుండి పార్కింగ్ చేసిన ఈ వెహికల్ పార్కింగ్ చేస్తే బ్యాక్ సైడ్ నుండి ఇటు సైడ్ కొంచెం టచ్ అప్ అయింది. అంటే బ్యాక్ సైడ్ నుండి గుద్దిళ్ళు ఇటు సైడ్ మాత్రమే, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక వెహికల్కి ఇటు సైడ్ కొంచెం ఈ క్వార్టర్ ప్యానల్ అయితే కొంచెం టచ్ అప్ అయితే అయింది. సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఈ వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం. స్టెప్ని ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. స్టెప్ని వచ్చేసి ఒక 50%గా స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు. అండ్ అలాగే ఇంటీరియర్ బ్యాక్ సైడ్ వ్యూని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే కో డ్రైవర్ సీట్ కాడ వ్యూని అయితే చూద్దాం. కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వెహికల్కి అయితే 4 అలా వీల్స్ ఉంటాయి. అండ్ అలాగే 4 సీల్ టైర్లు ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉన్నది. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్, పెట్రోల్తో నడుస్తుంది. సో మనం ఇటు చూసుకున్నట్టయితే ఇటు సైడ్ కొంచెం చెప్పినా కదా, ఇప్పుడు కొంచెం ఈ క్వార్టర్ ప్యానల్ నుండి ఇక్కడ వరకు అయితే కొంచెం టచ్అప్ అయితే అయింది. ఇది కలర్ షేడ్ అయింది ఇక్కడ ఈ పిల్లర్కి. సో అంతకుమించి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ వెహికల్కి. ఓవరాల్గా వెహికల్ అయితే గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే ఇటు సైడ్ నుండి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఫ్రంట్ చూసుకుందాం. ఫ్రంట్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒకటి మాత్రమే కొంచెం లైట్గా టచ్అప్ అయితే అయింది ఇటు సైడ్. అంతకుమించి అయితే వెహికల్ ఓవరాల్గా గుడ్ కండిషనే. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ని ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఏసీ వచ్చేసి చిల్డ్ ఏసీ. సో కంప్లీట్గా బండి అయితే చాలా బాగున్నది. సో ఫ్రంట్ టైర్ని చూసుకున్నా కూడా సీల్ టైర్ మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది.
మారుతి సుజుకి సెలెరియో జెడ్ఎక్స్ఐ ఆప్షనల్ వెహికల్ ఇది. ఇప్పుడైతే మనం వెహికల్ అయితే ఇంజన్ స్టార్ట్ చేద్దాం, బానెట్ ఓపెన్ చేద్దాం, ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇంజన్ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతా, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ అయితే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఆన్లో ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్లో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అండ్ అలాగే మన ఆపరాలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ పరంగా చూసుకున్నట్టు ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది. ఇటు సైడ్ పిల్లర్ను చూసుకున్నా, ఇటు సైడ్ ఆపరాన్ని చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇప్పుడైతే మనం గేజ్ పుల్లని తీద్దాం, బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేద్దాం. సో ఎక్సలెంటర్ బ్రదర్. సో నేనైతే ఎక్సలెటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి స్మోక్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వెహికల్కి. ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2014 మోడలు మారుతి సుజుకి సెలెరియో జెడ్ఎక్స్ఐ ఆప్షనల్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి, ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. మారుతి సుజుకి సెలెరియో 2014 మోడలు జెడ్ఎక్స్ఐ ఆప్షనల్ టాప్ అండ్ వెహికల్. వెహికల్కి వచ్చేసి 4 అలాయ్ వీల్స్ ఉంటాయి, సీల్ టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది, పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. 96,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంటీరియర్ పరంగా, ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒక రేర్ సైడ్ మాత్రం కొంచెం టచ్ అప్ అయింది, అంతకు మించి అయితే వెహికల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. సో ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,20,000 అయితే ఓనర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ 3,20,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అలాగే ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ ఇంకేమైనా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమే వస్తాం, లేదా మీ వెహికల్ యొక్క ఫోటోలు, వీడియోలు మాకు పంపిస్తే నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఈ విధంగా అయితే సేల్ చేసి అయితే పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.